హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. సో ఒక మనిషిలా కాకుండా కుక్కలా బతకడమే చాలా గ్రేట్, గొప్ప అని చెప్పేసి. సో అది ఎలానో, కుక్క ఎలా బతుకుతుందో, కుక్క లైఫ్ స్టైల్ ఏందో, కుక్క ఏ విధంగా విశ్వాసం పంపిస్తుందో, కుక్క ఏ విధంగా ఉంటుందో, దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కుక్కతో మనిషిని పోల్చుతూ మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో అత్యధిక విశ్వాసమైనది ఏంటంటే ఒక మనిషి తప్ప అన్ని జంతువులు విశ్వాసాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇది బేసికల్గా అందరు చెప్పే విషయం. ఆ అన్ని జంతువులలో మనకి పెంపుడు జంతువు అయిన కుక్క ఎప్పుడో పురాణాల నుండి, పురాతన కాలాల నుండి మనకి ఒక కుక్క పెంపుడు జంతువుగా ఇంట్లో ఒక మనిషి పెంచుకోవడం, దాని మీద విశ్వాసం చూపించడం, ఆ కుక్క తిరిగి ఆ విశ్వాసాన్ని మళ్ళీ ఎవరైతే యజమాని పెంచుకొని తనకి ఫుడ్ పెట్టి తనకి ఆశ్రయం ఇస్తాడో వాళ్ళ కోసం కష్టపడే విధంగా అది ఉండడం, దొంగలు వచ్చినప్పుడు అరవడం, ఇలాంటి కొన్ని చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ యజమాని కోసం. సో ఇలాంటి జంతువు ఇంకొకటి ఉండదు, ఇలాంటి ఉపయోగపడే జంతువు ఇంకొకటి ఉండదు అని చెప్పేసి ఎప్పుడో ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసినట్టు జనాలకి అర్థమైపోయి ఆ విధంగా ఆ కుక్కను పెంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో పెంచుకునే కుక్కలా కాకపోయినా కనీసం వీధి కుక్కలా అయినా బతికినా మన లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ కుక్క క్యారెక్టర్స్ ఏంటి, ఆ కుక్క ఎలా బతుకుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే దానికి ఆశ ఉండదు, ఒకరి మీద అసూయ ఉండదు, దానికి నాకు ఇంత కావాలి అంత కావాలా అని చెప్పేసి అధికారం చెలాయించాలనే ఒక ఇంటెన్షన్ ఉండదు. సో ఈరోజు తన ఆకలి తీర్చుకోవడానికి, ఒక పూట ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే పోరాడుతుంది. అక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. అది కడుపు రింపుకుంటుంది అనుకో, ఎప్పుడైనా కథం వెళ్ళి ప్రశాంతంగా ఆడుకుంటుంది. ఒకరి మీద చాడీలు చెప్పదు, అబద్ధం ఆడదు, మోసం చేయదు. సో మనిషి అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు, ఒకరి మీద చాడీలు చెప్తాడు, నాది అనే అహంకారం ఉంటుంది. ఇవన్నీ క్యారెక్టర్స్ మనిషిలో ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ ఏవి కుక్కలో ఉండవు. అందుకే ఆ కుక్క ఒకసారి కడుపు నిండా తిన్నది అంటే పోయి ప్రశాంతంగా పడుకుంటుంది. సో దానికి ఏ ఆలోచనలు, ఎలాంటి భయాలు కూడా ఉండవు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా దయచూపి ఎవరైనా కొంచెం అన్నం పెట్టినా, కొంచెం ఏదైనా పెట్టినా కూడా కుక్క వారి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. తోక ఊపుకుంటూ వస్తుంది, వారెంబటే ఉండేలా చూస్తుంది. ఇది కుక్క యొక్క క్యారెక్టర్స్ అన్నమాట. సో అందుకనే పెద్దలు ఊరికే చెప్పలేదు, నీకంటే కుక్క నయం రా, కుక్కకి ఇంత పెట్టినా అది విశ్వాసంతో ఉంటుంది అని అంటారు. సో నిజం చెప్పాలంటే మనుషుల కంటే కుక్కలే చాలా అంటే చాలా బెటర్ అన్నమాట. సో అందుకే కుక్కలకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. కుక్కలకి రెస్పెక్ట్ ఇస్తారు. కుక్కల్ని ఇంట్లో ఎక్కువగా పెంపుడు జంతువులలో ఎక్కువగా వేటిని పెంచుకుంటారంటే డాగ్స్నే పెంచుకుంటారు. ఇప్పుడు హైబ్రిడ్స్ అవి ఇవి పప్పీస్ లాంటి వేరే వేరే కుక్కలలో వేరే వేరే బ్రీడ్స్ వచ్చి, కొత్త రకాల బ్రీడ్స్ వచ్చి వాటిని ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఈ వీధి కుక్కలు, నాటు కుక్కలు అని అంటాం కదా, అలాంటి కుక్కలనే మజ్జిగ చేసుకొని ఇండ్లల్లో పెంచుకునేవాళ్ళు, ఇంటికి దొంగ పడకుండా ఇంటి నుండి రక్షించుకునేవాళ్ళు. సో ఇది ఇలా ఉంటే కుక్క ఎందుకు విశ్వాసం గలది అని చెప్పేసి ఆలోచిస్తే ఇవే రీజన్స్. దానికి ఒకరిని మోసం చేయాలని ఉండదు, ఒకరి దగ్గర లాక్కోవాలని ఉండదు, ఒకరికి అన్యాయం చేయాలని ఉండదు, నాది అనే అహంకారం ఉండదు. దానికి బేసిక్గా ఆశ అనేది అసలే ఉండదు. ఈరోజు తిని కడుపు నింపుకొని ఈరోజు ప్రశాంతంగా పడుకుంటే మళ్ళీ లేచినప్పుడు ఆకలైనప్పుడు మళ్ళీ ఆకలి తీర్చుకోవడానికి కోసం పరిగెడుతుంది తప్పితే అట్లా బతికేస్తుంది. తినడం, పడుకోవడం, మళ్ళీ ఆకలి కోసం మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ సంపాదించుకోవడం, తినడం, పడుకోవడం, వేరే ఆశ అనేదే ఉండదు. ఇలా
ఒక మనిషి కూడా ఆశ లేకుండా తను తినేంత సంపాదించుకొని పడుకొని హ్యాపీగా ఏ ఆశ లేకుండా పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ తినేంత సంపాదించుకొని మళ్ళీ ఇలా తన జీవితం లీడ్ చేస్తూ పోతూ ఉంటే మనిషికి ఎలాంటి భయాలు ఉండవో, నాది, నా వాళ్ళు, నేను చేయాలి, నేను పెట్టాలి, ఇలాంటి ఇంటెన్షన్స్ వచ్చినప్పుడు టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ప్రెషర్, వీటి వల్ల బీపీలు, షుగర్లు రావడం, సో ఇలాంటివన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి దారులు తీస్తూనే ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా మనిషి పతనానికి మనిషి పునాదులు వేసుకుంటున్నాడు కాబట్టి, సో ఈ కుక్కల బతకడమే చాలా గొప్ప. ఇలా బ్రతకలేడు మనిషి అసలే. ఎందుకంటే ఏ ఆశ లేకుండా బతకడం మనుషులకు అస్సలు సాధ్యపడదు, పాసిబుల్ కాదు అన్నమాట. సో అందుకనే మనిషి కంటే కుక్కల బతకడమే గొప్ప అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ అన్నమాట. దీంట్లో అంతరార్థం మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.